ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములు కొందనాలు దేవా. ఈ కుటుంబానికి, ఈ గ్రామానికి, కూడిన బిడ్డలకి ఎలాంటి వాక్యం కావాలో నాకైతే తెలియదు దేవా. నీ పక్షము నేను నిలబడుచున్నాను ప్రభా. నాలో ఏ మంచి, ఏ నీతి, ఏ పరిశుద్ధత లేని వాడిని అరికాలు మొదలుకొని నెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండులు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తను చేయబడదని వాక్యం చెప్పిన రీతిలో నా జీవితాన్ని మీరు కట్టండి, బలపరచుము. నీ సహాయం మాకు దయచేయండి. లైకత్తును విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టుము. నీ ఆత్మీయ కార్యం నా పట్ల, మా పట్ల మీరు జరిగించండి. ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించండి. ప్రార్థనాత్మ చేత నన్ను నింపండి దేవా. నేను వట్టి వాడిని ఒప్పుకొనుచున్నాను ప్రభా. దేవా తండ్రి, ఈ గృహంలో కావలసిన ఆదరణకరమైన మాటలు దేవా తండ్రి, నీ గృహంలో నీ చిత్తమేమైందో బయలుపరిచి నీ సహాయం చేత నింపి భద్రపరచమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొని చిన్నాం పరమ తండ్రి, ఆమెన్. చిన్న పాట పాడుకుందాము. నాదు జీవమాయను నా సమస్తము. ఎంత 205 పాట పాడుకుందాం. 205 పాట పాడుకుందాం. 281 పేజీలో 205 పాట. నాదు జీవమాయను నా సమస్తము, నాదు యేసుకే నాదు, నాదు దైవము దివి దివ్య తేజము, నాదు దైవము దివి దివ్య తేజము, నాదు జీవమాయనే నా సమస్తము. కృంగిన వేళ, భంగపడిన వేళ అద్దరికి చేర్చును. చొక్కాని లేని నావలెని నుండ అద్దరికి ఆత్మతో నింపెను. ఆలోచన చేసెను, ఆత్మతో నింపెను. ఆలోచన చేసెను. నాదు జీవమాయను నా సమస్తము, నా సర్వస్వం యేసుకే నాదు సాతాను ఖైదీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీ యేసుడే. రక్తమంతా కాచి దానాన్ని బలి చేసి విమోచన దయచే అధికార బలమిచ్చెను. సాతానుని అణుగా ద్రక్క అధికార బలమిచ్చెను. నాదు జీవమాయను నా నా సర్వస్వము యేసుకే నాదు. కారు మేఘాలే కమ్మిన వేళ
తుఫానులెన్నో చెలరేగి లేచి నా నడుపును నా జీవిత నావా. కారు మేఘాలే కమ్మిన వేళ నీతి సూర్యుడు నడుపును. తుఫానులెన్నో చెలరేగి లేచి నా నడుపును నా జీవితం. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోదము ప్రభు నీతో. త్వరలో ప్రభు దిగి వచ్చును, తరలిపోదము ప్రభు నీతో. నాదు జీవమాయను నా సమస్తము, నా సర్వస్వము యేసుకే. నాదు దైవము దివి దివ్య తేజము. నాదు దైవము దివి దివ్య తేజము. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వము యేసుకే. నాదు జీవము. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. కుటుంబం ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. సరిపోతుంది. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇదేనా ఏ వాక్యం విన్నాం? దేనికోసం? చెప్పండి, గుర్తుంటలేదు కదా. ఉదయం ఏం కూర చెప్పండి. పేతురుని మీరు మనుష్యుల సంగతులను ఆలోచించుచున్నావు. దుఃఖము 3 రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలంట? 3 రకాలు. ఒకటి పుట్టింటి దుఃఖం, రెండోది అత్తింటి దుఃఖం, మూడోది ఎక్కడ అటు ఇటు కాకుండా ఉంటుంది. చెప్తాను. దుఃఖము గురించి చాలా లోతుగా మనం గమనించవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, దుఃఖపడితే అది ధన్యత అంట. కానీ మన దుఃఖం ఎలాగుంటుంది? మన దుఃఖం ఒకవేళ పేతురు లేకుంటే ప్రభు అంటాడు, సాతానా వెనుకకు వెళ్ళు, నువ్వు మనుషుల సంగతుల గురించి ఆలోచన చేస్తున్నావు. ఈ దుఃఖం వేరు. దుఃఖము మనము మనుషుల దగ్గర పడతాం. ఎవరైనా చూసినప్పుడు మనకి ఏదైనా దుఃఖంలో ఉన్నామనుకోండి, బాగున్నావా అని వాళ్ళు పలకరిస్తే మనకి దుఃఖము ఆగదు, ఎక్కువైపోతుంది. కొన్నిసార్లు ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా దుఃఖము వరువడిలాగా
వచ్చేస్తూ ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, మనుష్యుల దగ్గర కాదు మనం దుఃఖపడేది. దుఃఖపడద్దని అన్నాం. చిన్నపిల్లలు దుఃఖపడతారు దేనికోసము? కొట్టినప్పుడు దుఃఖపడతారు, కన్నీరు గారుస్తారు. ఏదైనా ఇవ్వకపోతే వెక్కి వెక్కి ఏడుస్తారు. ఇది భౌతిక సంబంధమైన దుఃఖము. కానీ ప్రభు అంటున్నాడు, దుఃఖపడండి. మనకి కొన్నిసార్లు ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలోని అనుభవము తేడాగా అనిపిస్తుంది. నా ప్రార్థన ఈవేళ ఏది దేవుని దగ్గరికి వెళ్ళిందా? భారం అనిపించదు. ఒకసారి మనం ఎన్ని మాటలు గుర్తు చేసి చేద్దామన్న ప్రార్థన రాదు. కొన్నిసార్లు దాని అంతటా అదే ఒక వరవడిలాగా ఒక ప్రవాహం వలె ప్రార్థన వస్తుంది. అంటే దేవునికి కనెక్ట్ అయ్యేము అని అర్థము. దేవునితో సంబంధము కలిపేడని అర్థం. ఎదుటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఎంతసేపైనా మాట్లాడతాం, అవునా? చెప్పండి. మీరు గంట సేపు చెప్తారు కదా వాక్యము, మేము ఎవరు మాట్లాడట్లేదు కదా మీరు అనుకోవచ్చు కదా. ఒక్కొక్కసారి మనం ఒక మనుష్యుని దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడాలనిపిస్తుంది. కొంతమంది చూస్తే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాం. కొంతమందిని మనం గమనించినప్పుడు, కొంతమందితో మాట్లాడవలసి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత మాట్లాడితే మనము కూడా అంత మాట్లాడడానికి ఇష్టపడతాం. ప్రభు మనకి కొన్నిసార్లు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ అటు నుంచి దేవుడు మాట్లాడకపోవచ్చు, కానీ మన హృదయమంతని ఆయన సన్నిధిలోని వలకబోసినప్పుడు ప్రార్థన ప్రవాహం వలె వస్తుంది. బైబిల్లో 2 అన్నాలు ఉన్నారు. పాత నిబంధనలో హన్నా అలాంటి ప్రార్థనే చేసింది. ఎలాంటి ప్రార్థన అంటే మాట్లాడుతూ ఉంది కానీ పక్క వాళ్ళకి వినిపించకుండా ప్రార్థన చేసింది. కానీ దేవుడు జవాబు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. దేవుడు హన్నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. ఆమెకు ఒక ఇబ్బంది ఉండింది, బిడ్డలు లేరు కదా. బిడ్డలు లేకపోయినా భర్త బాగా చూసుకుంటున్నాడు. బిడ్డలు లేకపోయినా ఎక్కువగా ప్రేమించాడంట. బిడ్డలు లేకపోయినా ఆమెను ఎంతో ఇష్టంగా ప్రేమించాడు. అయినప్పటికీ ఆమెకి ఒక కొదువు ఉండిపోయింది. ఏంటి చెప్పండి? తన ప్రత్యర్థి ఉంది. ఆమెను కోపం పుట్టిస్తూ ఉంది, విసిగిస్తూ ఉంది. ఆ దినాల్లోని 2, 3, 4, 5 ఎంతమంది చేసుకున్నా అది ధర్మశాస్త్రము లేని రోజుల్లోనో అంతకుముందు వారికి కట్టడి లేని దినములు కనుక అది లోకానుసారంగా చెల్లుబాటు అయిన దినముల్లో ఆయనకి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్యకి ఏ పిల్లలు ఉన్నారో అన్నీ ఉన్నప్పటికీ అతడు రెండో భార్యని ఎక్కువగా ప్రేమించాడు. మొదటి భార్య కన్నా ఎక్కువగా అన్నీ కొని ఇస్తున్నాడు. పిల్లలు లేనప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావు అంటే అందరికన్నా బిడ్డల కంటా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను కదా, ఇంక నీకు బిడ్డలు అవసరమా అని కూడా భర్త అడిగాడు. కానీ కోపం ఎక్కడుంది? బాధ తన తోటి కోడల మీద, తన యొక్క ప్రత్యర్థి మీద ఉన్నప్పుడు ప్రభుతో వెళ్ళి పోరాడి ప్రార్థన చేసి ఎలాగెళ్ళింది? కోపంతో వెళ్ళింది ప్రభు సన్నిధికి. ఎలాగ వెళ్ళిందంటే అన్నం తినకుండా వెళ్ళింది. భర్త బ్రతిమాలాడి అన్నం తినిపించాడు. కానీ ఆమె ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సేవకుడు ఆమెను పిలిచి ఆయన కూడా ఆశీర్వదించి ప్రార్థన చేసి వచ్చే సంవత్సరంకి ఏటకి నీ దగ్గర బిడ్డ ఉంటాడు అని దీవించినప్పుడు దేవుడు తన సేవకుడు ద్వారాగా పలికిన మాట ప్రకారము హన్నాకి బిడ్డను దేవుడు ఇచ్చాడు. బిడ్డల్ని దేవుడిస్తే బిడ్డల్ని ఏం చేసింది? ఇప్పుడు నా ప్రత్యర్థి ముందు సవాలుగా పెంచాలి, ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయాలి, దాన్ని తప్పట్టట్లేదు. సాధారణంగా మనకుండే కోరికలు అలాగుంటాయి కదా. పక్క తోటకోళ్ళ కన్నా మా బిడ్డలు వాళ్ళు 2 జతలు వేస్తే మేము వారానికి 3 జతలు వేస్తాము. సాధారణంగా ఇలాంటి రకమైన పోటీ తత్వం మనలోని ఉంటుంది సహజంగా, సాతాను మనలో పెట్టే ఆలోచన.
కనుక ఏం చేస్తూ ఉందంటే హన్నా తన బిడ్డను అలాగా పెంచలేదు. ఎప్పుడైతే పాలు విడిచాడో షిలోహులో దేవుని సన్నిధిలోని తన బిడ్డను వదిలేసి అర్పించేసింది. మనకి బిడ్డలు లేనప్పుడు బిడ్డలు కావాలని అడుగుతాము, కానీ బిడ్డలు పుట్టాక దేవుని సేవకి ఇవ్వగలమా? అబ్బా మా దగ్గర ఉండాలి కదా. ముసలైపోయిన తర్వాత నన్ను పోషించడానికి నా కుమారుడు నా కుమార్తె కొంచెం ఉద్యోగం చేస్తే నేను కొంత చతికిలు పడవచ్చు కదా, కొంత సేద తీర్చుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నాము. అది ప్రభు అంటాడు, నీవు మనుషుల సంగతులను ఆలోచన చేస్తున్నావు. కనుక దేవుడు ఆమె దుఃఖ దినములు ఏం చేశాడంట? సమాప్తము చేశాడు. యెషయా రాసిన గ్రంథంలో మనకు ఒక మాట ఉంటుంది. యెషయా రాసిన గ్రంథంలో ఆ మాట ఉంటుంది, చూద్దాము. 60వ అధ్యాయము 20వ వచనము. 60:20. యెషయా 60:20. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు ఏమైపోతాయంట? సమాప్తములు లగును. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు. ఇది వాగ్దానము. రెండవది, నీ చంద్రుడు ఇకను క్షీణింపడు. మూడవది, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. దేవుడు వెలుగుగా ఉంటే ఎన్ని కష్టాలున్నా సులువుగా మనము ఒడ్డుకి చేరిపోవచ్చు. లోకంలో మనుషులు అన్నారు, హన్నాకి బిడ్డలు కలగరు. లోకంలో తన ప్రత్యర్థి బయట వంట చేసేటప్పుడు, లేకపోతే ఇల్లు గుమ్మాలు తుడిచి ఊడ్చి చిమ్మేటప్పుడు రకరకమైన కోడి మీద పెట్టి తిట్టుంటుంది. ఎవరు పెళ్ళిన్న ఈ కోడి గుడ్డెట్టదేంటి అంటే, ఏ కోడి? హన్నా కోడి గురించి ఆమె అలా మాట్లాడుంటుంది కదా. సాధారణంగా మనం ఇతరుల్ని ఎదుర్కోలేనప్పుడు కోడి మీదో, పక్కింటి వాళ్ళ మీదో, చెట్టు మీదో, లేదా కరెంట్ స్విచ్ వెళ్ళకపోతే దాని మీదో పెట్టి తిడతాం, అవునా? అది ఎవరికి తిడుతున్నారో వాళ్ళకి కనెక్ట్ అవుతుందా? అవదా? అయిపోతుంది. హన్నా అలాంటి అనుభవంలో పెరిగిన స్త్రీ. ఏమైనా సరే దేవుని సన్నిధిలో తేల్చుకోవాలనుకుంది. సంవత్సరము తిరక్కముందే ఆ ఒడిలో దేవుడి బిడ్డనిస్తే, ఇప్పుడు చూడు ఈ బిడ్డని బాగా పెంచుతాను, రోజుకో డ్రెస్ మారుస్తాను, ఇంకా మంచి స్కూల్లో వేస్తాను, లేకపోతే ఒక ప్రయోజకుని చేస్తాను, ఇంకా మంచి కలెక్టర్ని చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను ఆలోచన చేసుకోలేదు. ఎప్పుడైతే బిడ్డనిచ్చాడో ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో ఆమె సమర్పించేసింది. మనము కష్టమున్నప్పుడు దేవుని సన్నిధిలో అనేక రకమైన మొక్కుబడులు చేస్తాం. ప్రభా నువ్వు నాకు ఇది చెయ్యి, ప్రభా ఈ దుఃఖ దినముల సమాప్తం, ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి అంటాము. ప్రభు మనను నమ్ముతాడు. మనం ఆయన నమ్మం, కానీ ప్రభు నా బిడ్డ కదా, సరే ఒక్కసారికి మనం అవకాశం ఇద్దాము అని ప్రభు మన దుఃఖములు సమాప్తము చేసి గట్టెక్కిస్తే, గట్టెక్కిన తర్వాత ఏం చేస్తామంట? మర్చిపోతాము. దేవుని మేలును మనం మర్చిపోయి తిరిగే ఈ సమాజంలో ఉన్నాం. లోకంలో ప్రభు అంటున్నాడు, దుఃఖపడు, మనుషుల దగ్గర కాదు. హన్నా దుఃఖపడింది, హన్నా ప్రార్థన చేసింది. సంవత్సరం తిరక్క ముందే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. లోకంలో ఎవ్వరు చూసినా, లోకంలో బైబిల్లోని ఏ వ్యక్తిని చూసినా దేవుడు వారి దుఃఖ దినములు ఎలాగ సమాప్తం చేశారంటే, వారి ముందు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడము ప్రారంభించారు. దావీదు అంటున్నాడు, రాత్రి జాములో నా కన్నీళ్లు నాకు అన్న పానములాయను. వింటున్నారా? పిల్లలతో ఆడుకుంటున్నారా? మీకు సిట్రజిన్ సిరప్ తేవాలి కదా. సరే, ఇక్కడ ఏమవుతా ఉందంటే, ఇక్కడ దావీదు అంటున్నాడు, దావీదు ఏమన్నాడు చెప్పండి? రాత్రి జాములో నా కన్నీళ్లు నాకు అన్నము పానము. మనకైతే ఆదివారం కనుక
కక్క ముక్క ఉండాలి, అది అరగడానికి థమ్సప్ ఉండాలి, అన్నము పానం మనకు అది. ఆదివారం మనకి స్పెషల్ ఫుడ్ ఉండాలి. ప్రార్థనకు లేట్ అయినా పర్వాలేదు, ప్రార్థనకు ఒక అడుగు లేట్కి వెళ్ళిపోతే ఎలాగ ఈయన వచ్చాడంటే వదలరా కదా, ఇంకో గంట ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్వాలేదులే, అటెండెన్స్ వేయించుకుంటే మళ్ళీ ఫోన్ చేసి అడగడం అనుకుంటారు కదా. దేవుడు అలాంటి అటెండెన్స్ గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ దావీదుని ప్రభు ప్రార్థన చేయమని అడిగాడా? అడగలేదు. దావీదు కన్నీళ్లు అన్నపానములయ్యాయి. ఇక్కడ హన్నా ప్రార్థన అన్నపానముల వలె ఉంది. ఇంకా లోకములో ఇక బైబిల్లో అనేక మంది భక్తులు మనం చూసినట్లయితే వారు కన్నీరు కార్చారు, దుఃఖపడ్డారు, ప్రలాపించారు, గోనె బట్ట కట్టుకున్నారు. ఎస్తేరుకు ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య చెప్పండి సండే స్కూల్ టీచర్ గారు. నిద్రపోతున్నారా? ఎస్తేరుకి ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య చెప్పండి. యూదులకు మరణం ఏమొచ్చిందంట? దండన. యూదులకు మరణదండన వచ్చింది. యూదులకు మరణదండన వస్తే ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళడానికి ఎస్తేరుకి ఏమొచ్చింది? ఎస్తేరుకి పర్మిషన్ దొరికింది. నేను నశించదను, కానీ రాజ చట్ట ప్రకారము నేను పిలవకుండా వెళ్ళడము చట్ట విరుద్ధమే, కానీ నేను నశిస్తాను, కానీ నా జన్మ కోసం నేనేం చేస్తాను? పోరాటము చేస్తాను. ఆమె దుఃఖ దినములు కొన్ని దినములు ఉన్నాయి. ఆమె బాల్యము ఒక దుఃఖము. తల్లి లేదు, తండ్రి లేడు. పిన్న తండ్రి పెళ్లి చేసుకోకుండా ఆ కుమార్తెనే తన కుమార్తె అనుకుని పెంచి పెద్ద చేశాడు. పిన్న తండ్రి దగ్గర పెరిగిన ఆ కుమార్తె షుషాను కోటలో ఒక రాణిగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని దినములకే పరిస్థితులన్నీ తారుమారు అయిపోవడం ప్రారంభించింది. తన జనాంగాన్ని మీదకి మరణ శిక్షణ దండము రాజు సంతకము చేసేసాడు తెలియకుండా. కానీ అది తన వరకు వచ్చినప్పుడు ఆమె దుఃఖపడుతూ ఉంది, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరి దగ్గరకు మొర్రపెట్టింది? దేవుని దగ్గరకు మొర్రపెట్టింది. వెళ్ళి రాజుకు చెప్పింది, మా ఇంటికి నా ఈవేళ నేను భోజనం స్పెషల్ ఫుడ్ మీకు పెడతాను, రావాలని చెప్తే ఆమె వెళ్ళి పెట్టి ఏం చేసిందంటే తన విషయమునంతటిని చెప్పినప్పుడు ఆ యొక్క శాసనము, ఆ చట్టము రాజు ఏం చేశాడు? మార్చివేశాడు. దుఃఖ దినములు ఉన్నాయా? సమాప్తములయ్యాయి. ఎందువల్లంట? చదవండి ఆ మాట. యెషయా రాసిన గ్రంథము చదవండి. ఇప్పుడు చదివిందే 60:20. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములు అగును. దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలంటే యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉండాలి. దేవుడు మనకి నిత్యమైన వెలుగుగా ఉండాలి. లోకంలో మనకి రకరకమైన వెలుగులు ఉంటాయి. లోకంలో ఇప్పుడు ఎంత కాంతి పెట్టాం, ఈ వెలుగు కాదు. ఈ వెలుగు కరెంట్ పోతే పోతుంది. కరెంట్ పోతే ఇన్వర్టర్ ఛార్జింగ్ అయిపోతుంది, అది కూడా పోతుంది. ఒకవేళ సూర్యుడు ఉదయించాడు అనుకోండి, మేఘములు కమ్మితే, లేకపోతే సూర్యుడు సాయంకాలం అయితే కనిపిస్తాడా? కనిపించడు. ఆ వెలుగు వచ్చిపోయే వెలుగులు. లోకములో మనకి కనబడే వెలుగు వచ్చిపోయే వెలుగు. కానీ దేవుడే మనకు వెలుగుగా ఉంటే ఆయన నిత్యమైన వెలుగుగా ఉంటాడంట. ఇంకను అస్తమింపడు, మీ దుఃఖ దినములు సమాప్తములాయను. దుఃఖపడమని చెప్తుంది ఆయనే. మీరు దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారని చెప్తుంది ఆయనే. దుఃఖము వచ్చినప్పుడు ఓదార్చేవాడు ఎవరు? ఆయనే. లోకంలో ప్రతి మనిషికి దుఃఖం లేని మనిషిని ఉంటాడా? ఎంత డబ్బున్నా ఏదో ఒక దుఃఖము ఉంటుంది. ఎంత ధనమున్నా ఏదో ఒక దుఃఖం ఉంటుంది.
ఏదో ఒక బాధ ఉంటుంది. కొంతమంది బిడ్డలు లేనని బాధ ఉంటుంది, కొంతమంది నా డబ్బులు ఎవరు పట్టిపోతారని బాధ ఉంటుంది కదా. నేను చచ్చిపోయిన తర్వాత నన్ను సరిగా సమాధి చేస్తారో లేదో అని బాధ ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. కానీ కొంతమంది సమాధికి డబ్బులు దాచుకుంటారు, తప్పేం లేదు. కానీ ప్రియమైన దేవుని సంగమా, లోకంలో రకరకమైన దుఃఖాలు ఉన్నాయి. కానీ ప్రభు అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి, నీ దుఃఖ దినములు అంతమవుతాయి. దేవుని దగ్గర మొర్రపెట్టు. భక్తులు ఎవరు కూడా దుఃఖపడని భక్తుడు ఎవరు లోకంలోని లేడు. ప్రతి ఒక్కరికి ఏదో బాధ వచ్చింది, కానీ వాళ్ళ మనుషులతో చెప్పలేదు. ఎవరికి చెప్పారు? దేవునితో చెప్పారు. కొన్నిసార్లు కుటుంబాలు విడిపోతూ ఉంటాయి. ఒక మంచి కుటుంబం ఉంది, జాగ్రత్తగా వినండి. ఒక మంచి కుటుంబం ఉంది కనుక వాళ్ళ మంచి అతను ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? మంచి పని చేస్తూ ఉంటాడు, మంచి ఎండలో వచ్చి కష్టపడుతూ ఉంటాడు, ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కాపురం బాగా ఉందంట. ఎలాగుంది? కాపురం బాగా ఉంది. భార్యాభర్తలు ఇద్దరు బాగా ఉన్నారు. పక్క ఆవిడ చూసింది, పెద్దవాడ, వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, పెళ్ళయింది. ఎలాగున్నారంట? చిలక. దాని గురించి తర్వాత చెప్తాను. చిలక గోరింకని ఎందుకంటారు? చిలక గోరింకల వలె ఉన్నారు. వినండి, భార్యాభర్తలు కూడా చిలక గోరింకల వలె ఉన్నారు. కనుక వీళ్ళ జీవితంలో ఏదో ఒక విషము పెట్టాలి. సరే, భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు. భార్యను పిలిచింది. 11 ఆ టైంకి, ఉదయం 11 గంటలకి ఎలాగుంటారు? ఖాళీగా ఉంటారు. అన్ని పనులు అయిపోయి ఖాళీగా ఉంది. భోజనం చేసి మనసు ఎక్కేద్దాం అనుకుంటుంది ఎవరు? ఈ ఇల్లాలు. కనుక ఆ టైంలోని ఆ ఇంటికి వెళ్ళింది ఎవరు? ఈ పెద్దవాడు వెళ్ళి, అమ్మా బాగున్నావా? బాగున్నానా? సరే రండి కూర్చోండి అని చెప్పి టీ పెట్టింది. ఆ మాట ఈ మాట మాట. అబ్బా మీరు చాలా బాగుంటారమ్మా, మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తూ ఉంది, చాలా బాగున్నారు, మీ భర్త ఎలాగున్నాడు? బాగున్నాడండి, ఆ చీర కొన్నాడు, ఇది చీర, అన్నీ చూపించేసింది. అయిపోయిన తర్వాత అన్నీ బాగానే ఉంది, కానీ అని ఆపేసేసరికి ఆమె హృదయంలోనే ఒక గుబులు, ఒక ఆరాటము, ఒక ఆతృత మొదలవుతుంది. ఏంటి చెప్పు ఆంటీ అంటే, ఏం లేదు, అన్నీ చెప్పగలమా? కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పనే ఉంటాయి. ఇంకా ఎక్కువైపోతుంది టెన్షన్. చెప్పండి, పర్లేదు. చెప్పవలసిందేనంటావా? చెప్పాలి. చెప్పిన తర్వాత మళ్ళీ మీరిద్దరు కలహము ఆడుకోకూడదు అంటే ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంది. కనుక పిలిచింది. చెప్పమంటావా? చెప్తాను. మీ ఆయన గొప్ప సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు, లేకపోతే మంచి ఉద్యోగస్తుడు అనుకుంటున్నావు, కానీ మీ ఆయన ఉప్పు వ్యాపారము చేస్తాడు, నీకు తెలీదు. సాయంకాలం అయ్యేటప్పటికి మోసం చేసి మంచి టక్కు బూట్ వేసుకొస్తే నువ్వేమనుకుంటున్నావు? ఆఫీస్కి వెళ్ళి వస్తాడు అనుకుంటున్నావు? నువ్వు ఉప్పు వ్యాపారం చేసి ఉప్పు అమ్ముతాడయ్యా. అమ్మా, మీ ఆయన ఎలా కనిపెట్టాలంటే, రాత్రి పడుకున్నప్పుడు నువ్వు నిద్రపోయినట్టు నటించి ఆయన నిద్రపోగానే లేచి ఆయన నాకు ఏం చేయాలంట? ఆయన చెయ్యి నాకితే నీకు ఉప్పుగా తగిలితే నేను చెప్పింది కరెక్ట్. ఆహా, మంచి ఐడియా ఉంది కదా. ఎలా కనిపెట్టాలని ఎప్పుడు భర్త వస్తాడా అని చూస్తూ ఉంది. భర్త రానే వచ్చాడు, మంచిగా ఎప్పుడు యథావిధిగా పలకరించి అన్నం పెట్టేసి స్నానం చేసి ఎప్పుడు నిద్రపోతాడని చూస్తూ ఉంది. అంతటితో అయిపోలేదు. ఆయన సాయంకాలం పని నుంచి, అదే డ్యూటీ నుంచి వస్తూ ఉంటే పిలిచింది. ఎవరు? ఆ పెద్దవాడ. బాబు బాగున్నావా? బాగున్నాను, మీరిద్దరు చాలా బాగున్నారు అని చెప్పి ఆయనతో మాట్లాడుతూ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంది. ఏంటి ఆంటీ? కానీ నీ భార్య ఎవరో తెలుసా? మంచి కట్నం ఇస్తే పెళ్లి చేసుకున్నగా నీ భార్య ఎవరో తెలుసా? వాళ్ళ నాయన కుక్కల వ్యాపారం చేసేవాడు. ఏ వ్యాపారము? కుక్కల వ్యాపారం చేసేవాడు. మీకేదో ఆస్తుందని చెప్పి వాళ్ళు నీకు పెళ్లి చేశారు, కానీ ఆమెకు ఒక అలవాటు ఉంటుంది, కావాలితే నువ్వు రాత్రి పడుకున్నప్పుడు చూడు నిన్ను నాకుతుంది అన్నాడు. ఇద్దరికి ఏం చేసింది? ఆమె విషం వేసేసింది. ఓ బాగుంది, నేనేదో చీరల మీద చీరలు కొనేస్తున్నాను, మా మామగారు ఏ వ్యాపారము?
కుక్కల వ్యాపారము, ఆ అలవాట్లు వీళ్ళకి కూడా వచ్చాయంట. కనిపెట్టాలని రాత్రి గబగబా భోంచేసి నిద్రపోయినట్టు ఆయన యాక్షన్ చేసి గుర్ర పెడుతున్నాడు. ఈమె లేచింది. ఎప్పుడైతే 2 గురకలు తీసాడో నాకడము ప్రారంభించింది. నువ్వు కుక్కవే అంటున్నాడు. ఎవరు? భర్త. భార్య అంటుంది, నువ్వు ఉప్పు వ్యాపారము చేసేవాడివి. కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా ఆవిడ మాత్రం బయటికి రాలే. కళ్ళకాలం పెట్టిన ఆవిడ బయట రాలే. నాకు తెలుసు. ఎవరు చెప్పారు? నాకు తెలుసు. ఇదిగో నువ్వు నాకేవు కదా. మీ ఆయన కుక్కలు, మీ నాన్న కుక్కలు వ్యాపారము. నీవు ఉప్పు అమ్ముకునేవాడివి. నాకు ఇలాగ పెళ్లి చేశారు. ఇద్దరు విచ్ఛిన్నం అయిపోయారు. కానీ ప్రభు అంటున్నాడు, సమాధానపరచువారు. 7వ వచనం చదవండి. 16 చదవండి. మత్తయి సువార్త 9వ వచనము. సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరచాలి. నిజముగా ఏదైనా తప్పు జరిగిందని మనం తెలిసిన దానిని ఎవరికి వెల్లడి చేయకూడదు. నీ సహోదరునికి విరోధముగా నీవు మాట్లాడకూడదని బైబిల్ చెప్తా ఉంది. నిజంగా తప్పు జరగవచ్చు, మనం తెలియచ్చు, కళ్ళారా మనం చూడొచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి, అయ్యా ఏంటి పరిస్థితి, మా ఆయన లేటుగా వస్తున్నాడండి ఇంటికి, మీకు దేవుడు ప్రార్థన చేస్తే ఏం చూపించాడు? నువ్వు అడుగమ్మా, దేవుడికి బయలుపరుస్తాడు కదా. చెప్పండి, పర్లేదు, మీరు నాకు తెలియాలి, నాకు అనుమానం ఉందండి. అనుమానం అనేది పెద్ద రోగం అంట. అనుమానం ఏంటది? ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనబడుతుందా? ఎన్ని స్కానింగ్లు తీసినా కనబడదు. నువ్వు నారాయణకి వెళ్ళు, అపోలోకి వెళ్ళు, మెడికవర్కి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా అనుమానం అనేది కనబడదు. అది విషం వల్ల వచ్చింది కనుక ఆ విషబీజము చావాలంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళి దుఃఖపడాలి. లోకములో అనేక మంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణము, ఒకటి పొరుగువారి మాట వినడము, రెండవది అనుమానం అనే బీజము హృదయంలో నాటికిపోవడము. భర్త ఎంత నమ్మకంగా ఉన్న భార్య నమ్మదు. ఎందువల్లంటే ఎక్కడో అనుమాన బీజము పడిపోయింది. ఎంత భార్య నమ్మకంగా ఉన్న భర్త నమ్మడు. ఎందుకంటే ఎక్కడో అనుమాన బీజము ఎవరో నాటేశారు. చూసింది కాదు, విన్నది ఎక్కడో ఎవరో విన్నది. కొండిగాని మాటలు కడుపులో దిగుతాయి. మనము తిన్నది ఉదయం ల్యాబరేటరీకి వెళ్తాం, అవునా? ఇది వెళ్తే బయటికి రాదు, లోపల ఉండిపోతుంది. లోపలే చెస్ట్ వేసుకుని కూర్చుంటుంది. ఎన్ని దినములైనా మనుషుల అనుమానము చేత మంచమెక్కి చనిపోతారు, కానీ అది బహిర్భూమికి రాదు. అనుమానం వల్ల అనేక కుటుంబాలు మరణమైపోతూ ఉన్నాయి. అనుమానం వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. అనుమానం వల్ల అనేక కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. కనుక ప్రభు అంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు. కొన్నిసార్లు మనం సమాధానం పరచలేకపోవచ్చు, కానీ ఎదుటివారి కుటుంబంలోను కానీ తమ సంసారంలో కానీ మనము నిప్పు పెట్టేవారిగా ఉండకూడదు. ధన్యత పోగొట్టుకుంటాం. వాళ్ళ ధన్యత ఎలాగుంటే దేవుడెరుగు. వాళ్ళు బ్రతుకుతారా, వాళ్ళు విడిపోతారా, వాళ్ళ సంసారం చేస్తారా ప్రక్కకు పెడితే ఆ కీడునకు ప్రతి కీడు నువ్వు రెట్టింపు అనుభవించి తీరవలసిందే. ఇది వాక్య సత్యం, ఇది నా మాటలు కాదు. దేవుడు అంటా ఉన్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములవుతాయి. ముందు నువ్వు దుఃఖపడు. లోకంలో కష్టం వచ్చిందా నా దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేయి. లోకంలో బాధ ఉందా, దేవుడు కొన్నిసార్లు నలుపుతాడు. కొన్నిసార్లు మనము బట్ట త్వరగా ఆరాలంటే ఏం చేస్తాము? గట్టిగా పిండుతాము. మన వల్ల కావట్లేదని ఇంకొకరు పిలుస్తామా? మనము కలిసి దాన్ని ఎలాగైనా పిండి సాయంకాలంకి వేసుకోవాలంటే దాంట్లో చుక్క నీరు లేకుండా దాన్ని గట్టిగా పిండుతాం. దేవుడు కూడా మనల్ని వాడుకోవాలంటే, మన దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలంటే దేవుడు పిండుతూనే ఉంటాడు. పిండే క్రమములో నేను పక్కదారి పడితే దేవుని ఆశీర్వాదానికి మనం ఏమైపోతాము? దూరం అయిపోతాం. ప్రభు అంటున్నాడు, దుఃఖపడువారు ధన్యులు.
లోక సంబంధమైన దుఃఖం వద్దు. మనుషుల దగ్గర ఏడవద్దని నేను చెప్పటం లేదు, మనుషుల దగ్గర మన భావోద్రేకాలు పంచుకోవద్దని చెప్పటం లేదు. కానీ ఎవరి దగ్గర పంచుకుంటున్నాము? అందరినీ, ప్రతి సహోదరుని ఏమన్నాడు దేవుడు? నమ్మొద్దు. ప్రతి సహోదరుడు ఎలాగున్నాడంట? తంతరగొట్టి అయి ప్రతి నీ కొంపను ముంచువాడిగా ఉన్నాడు. తీగలరు ఎవరైనా? తీద్దాం. నేను వాక్యం చూసి దాన్ని చూసి ముగిందాం. ఇర్మియా 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఎవరి విషయమై అంట? పొరుగువారు. ఇరుగు పొరుగు కూడా బాగోవాలంటాం, అంటామా? అంటాం. నీ పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరును తంతరగొట్టి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ఏం చెప్పడానికంట? కొండెములు చెప్పడానికి. అవి ఎక్కడ దిగుతాయంట? లో కడుపులో దిగుతాయి. ఎవరు తీయలేరు, అయ్యి దేవుడే తీయాలి. అవునా? ఒక్కసారి విషబీజము నాటుకుంటే ఎవరు తీయలేరు. మనం అనుకుంటే సాతాను కూడా అలాంటి అన్నీ చూపిస్తూ ఉంటాడు. అందుకే దావీదు దాంట్లో మంచి అనుభవం ఉన్నవాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. ఎవరి దగ్గర కూర్చుంటామో కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి దగ్గర? స్కూల్లోని నీ ఫ్రెండ్ ఎవరో చెప్తే మనం ఎంత చదువుతామో కూడా చెప్పొచ్చు. నీ ఫ్రెండ్ ఎవరిని బట్టి నీవు ఎలాంటి వాడువో కూడా మనము అంచనా వేయచ్చు. స్కూల్లోని మొద్దోళ్ళని, చదువుకున్న వాళ్ళని కలిసి కూర్చోబెడతారు. ఎందుకు? కనీసం ఆడు లక్షణాలు వీడికి అబ్బుతాయి, ఆడు చదివితే చూసన్న నేర్చుకుంటాడు అని. మనం ఎవరి దగ్గర కూర్చుంటాము? మంచి వాళ్ళ దగ్గర కూర్చోము. ఎవరైనా ఎవరి గురించి అని చెప్తే అన్ని పనులు మానుకొని పొయ్యి మీద కూర మాడబెట్టుకొని, టీ మాడబెట్టుకొని వాళ్ళ మాటలు వినటానికి చెవులు ఎలాగుంటాయి? కుందేలు చెవులు వల్ల పైకి నెక్కబొడుస్తాయి. ఏ మాటలు అంటాయి? ప్రతివాడు కొండలు చెప్పండి. ఏం పని ఉంటుంది? ఎవరైనా వచ్చినప్పుడు సరే చెప్పండి, ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, వెంటనే వెళ్ళిపోతారు. ఉంటారా? ఉండరు. కూర్చోమా మాట ఏం కూర నుంచి మొదలెడతారు. ఇంకా ఏ కూర వండుతారో, ఎవరు పక్కింటి వాళ్ళు కూర వండుతారో తెలీదు. అన్ని కూరలు ఇక్కడే వండేస్తారు. కలగూర వంటకం. దానివల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఈ దినాల్లో. ప్రభు అంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు. ఏదో ఒక మాట ఆమె చెప్తుంది, ఏదో మాట అతను చెప్తాడు, అది హృదయంలో ఉండిపోదు. అడిగే వరకు మనసు కలవరపడిపోతుంది. అడగేయాలి, ఎలాగైనా అడిగేయాలి. సాయంకాలం అడిగేయాలి, ఫోన్లో అడిగేయాలి, కనబడితే ఏదో వంకనైనా అడిగేయాలి. అడగనని చెప్పేస్తావు. నువ్వు చెప్పు, నేను అడగను, నేను జాగ్రత్తగా ఉంటాను, అడగను అని చెప్తాము. ఆమె అలాగ వెళ్ళిపోగానే మనం మొదలెట్టేస్తాము. సమాధానం ఉందా? లేదు. సమాధానం లేనప్పుడు ప్రార్థన చేయలేము. సమాధానం లేనప్పుడు దేవుని వాక్యం మీద ధ్యాస పెట్టలేము. సమాధానం లేనప్పుడు హృదయం, ఇంట్లో ఏ సమస్యలున్నా మనకు పట్టింపు ఉండదు. ప్రభు అంటున్నాడు, దుఃఖపడువారు ధన్యులు. ధన్యత పోగొట్టుకున్నాం మనము. దేవుని దగ్గర చెప్పవలసిన సంగతులు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని మన కుటుంబాలు మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నాము. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులుంటే లోక సంబంధమైన మాటలకి మనం చెవిని పెట్టము. జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకొను. ఇల్లు ఓడబెరిగితే ఎలాగుంటుంది? ఈ ఇల్లు ఓడబెరకలేము. మా చిన్నప్పుడు తాటేకిల్లు ఉండేది. మా చిన్నప్పుడు పెంకిటిల్లు లేనప్పుడు తాటేకిల్లు ఉండేది. అది ఇల్లు తీసేసినప్పుడు దాని లోపల అవతారం చూస్తే
అది చూడముచ్చటగా ఉంటుందా? ఉండదు. తాటేగ లోపల ఎదురు బొంగులు అన్నీ ఉంటాయి, దానికి తాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ చూడడానికి ఏం నీట్గా ఉండదు. ఉదయమే లేచేటప్పటికి ఆ తాటి కమ్మలన్నీ తీసేసి మళ్ళీ కొత్త కమ్మలు ఎండాకాలము దాన్ని కప్పేవారు. ఇప్పుడు బాగుందిరా. ఇల్లు ఓడబెరుక్కునే స్థితి అందరూ మన యొక్క జీవితంలో మన గుట్టు రట్టు చేసుకునేది ఉంటుంది. ఆ కుటుంబం ఇతరికి మాదిరికరముగా ఉండదు. కనుక సైతానుడు జల్లెడేస్తున్నాడంట. ఎవరిని మృంగిదినా అని గర్జించు సింహం వలె జల్లెడేస్తాడు. అనుమానపు మాటలు. భర్త మీద భార్యకు నమ్మకం లేదు, భార్య మీద భర్తకు నమ్మకం లేదు, బిడ్డల మీద తల్లిదండ్రులకు నమ్మకం లేదు, తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల బిడ్డల మీద నమ్మకం లేదు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెడుతున్నాను. నమ్మకస్తులు దేవుడు చూస్తున్నాడు. అపనమ్మకస్తుల దగ్గర ఆయనకు చోటు లేదు. రూపాయి దగ్గర నమ్మకం లేనప్పుడు 1000 రూపాయల దగ్గర నమ్మకం ఉంటుందా? ఉండదు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెడతా ఉన్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అవుతారు. లోకంలో కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. సహోదరు దుఃఖపడి ఏడుస్తూ ఉంది, అయ్యో నా కుటుంబ పరిస్థితి ఏంటి? కుటుంబం విడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? వాళ్ళ సొంత గొడవల, పక్క వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏమైపోద్ది? హృదయంలో విషము నాటుకుపోయింది. ఆ విషయం పోవాలంటే దేవుడు ఒక్కడే మార్గం. లోకంలో ఏ మనుష్యుడు ఆ విషయం తీయలేడు. లోకంలో ఏ మనుష్యుడు దానికి విరుగుడు ఇవ్వలేడు. ఏ మాంత్రికులు, ఏ తంత్ర విద్య, ఏ జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, ఏ తాయెత్తులు, తాళ్ళు ఏమీ పనిచేయవు. కేవలం దేవుడు ఒక్కడే కట్టగలడు. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారు ప్రయాస వ్యర్థమే. నువ్వు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి 2 పీకించు, మళ్ళీ మామూలు అవుతాడు. అక్కడ ఏదో 2 దెబ్బలు భయపడి సరే అంటాడు. కానీ విషము ఉన్నంత కాలము ఆ విరుగుడు లోక సంబంధంగా జరగదు. ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి మీరు మొర్ర పెట్టండి. నాకు మొర్రపెట్టే వారికి, నాకు నిజముగా మొర్రపెట్టే వారికి నేను సమీపముగా ఉన్నాను. మొర్రపెట్టట్లేదు మనం. ఈ కుటుంబమే కాదు, మన కుటుంబాల సమస్యలు ఉన్నాయి, మన కుటుంబాల ఇబ్బందులు ఉన్నాయి. మొర్రపెట్టడం మానేసి నాకెందుకు, నువ్వే చేసావు ఈ పెళ్ళి అంటారనరా. నాకు వద్దంటే నేను పలానా అమ్మాయిని చేసుకుంటానంటే దగ్గర సంబంధం అని చేసావు. ఎవరైనా ఉన్నారేమో అలాంటి వాళ్ళు, నాకు తెలియదు కానీ కదా. సాధారణంగా వివాహ వ్యవస్థలోని ఏదైనా పొరపాటు జరిగితే తల్లిదండ్రులను ఏం చేస్తారు? నిందిస్తారు. పెళ్లి చేసి నువ్వే వద్దంటే నేను చదువుకుంటానంటే చదువుకుంటే ఇప్పుడు నా కాళ్ళ మీద బ్రతికేదాన్ని, ఆడి మీద ఆధారపడేదాన్ని కాదు అంటాము. ప్రభు అంటున్నాడు, నువ్వు మనుషుల సంగతులను గురించి ఆలోచన చేస్తున్నావు. అయ్యో ఆధారపడకూడదని కాదు ప్రభు అంటున్నాడు. భార్య తన భర్తకు ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. భర్తనేమంటున్నాడు? తన భార్యను ప్రేమించబద్దులై ఉండాలి. పురుషులు అటు ప్రేమ ఇటు లోబడి 2 కలిస్తే ఆ కుటుంబం ఎంతకాలమైన సబాబుగా సాగిపోతూ ఉంటుంది. కానీ కష్టం వచ్చిందనుకోండి, బండికి డ్యూ లేదనుకోండి, ఏమనిపిస్తుంది? కట్నం ఇచ్చే భార్య ఉంటే నాకు ప్రతిరోజు బాగుండేది కదా. కట్నం ఇచ్చే భార్య వస్తే మెళ్ళ కూర్చుంటుంది కదా. అవునా కాదు చెప్పండి. భార్య ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా విమర్శించలేదు కానీ భార్య ఒకవేళ సంపాదిస్తుందని కొంతమంది ఏం చేస్తారు? నేను కూడా సంపాదిస్తున్నాను కదా, నువ్వు ఒక్కడవే పోషిస్తున్నావా? మాటలు రావంటారా? వస్తాయి కదా. నేను కూడా సంపాదిస్తున్నాను, నేను కూడా నీకులే ముందుగా మళ్ళీ నేను వచ్చి బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, వంటలు చేయాలి, ఇవన్నీ చేయాలి, నేను కూడా పనికి వెళ్తున్నాను కదా అంటారనరా? అంటుందేమో కదా. ఇసాక్ మంచిగా చెప్తున్నారు, నా కోసం అనుకుంటున్నాడు ఇసాక్. ఆ రీతిగా సైతాన్ని ఏం చేస్తాడంటే, మనం ఎందుకు వెళ్తాం పనికి? అయ్యో ఇంట్లో కష్టం ఉంది, కొంచెం నేను కూడా సహాయపడితే ఇంట్లోని కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావచ్చు. దానివల్ల మనం పెత్తనం చేయాలని కాదు, దానివల్ల మనము సంసారంలో ఆధిపత్యం చేయాలని కాదు. ప్రభు అంటున్నాడు, పురుషుడికి మాత్రమే అధికారము దేవుడు ఇచ్చాడు, స్త్రీని అన్నాడు లోబడమన్నాడు.
పురుషుడితో దేవుడు ఇంకో మాట చెప్పాడు ఏంటంటే, నీ భార్యను ప్రేమించాలి, ఆమె పని మనిషిలాగా చూడకూడదు. ప్రేమ అనేది పంచినప్పుడు ఆమెని మన హృదయం అంతటితో ప్రభు అన్నాడు. ఆదాం ఏమన్నాడు? నా మాంసములో మాంసము, నా శరీరము, మీ ఇద్దరము ఏకమై ఉన్నాము, ఇది నరు నుంచి తీయబడింది కనుక నారి అన్నాడు. ఆదాం ఎప్పుడు కొంచెం మొదట ఆదాము కూడా పెళ్లి దగ్గర కొంచెం తేడా వచ్చింది. ప్రభు అడిగితే, ఏం బాబు నీ పెళ్ళి ఏంటి పెటాకులు అయిందంటే, నువ్వే కదా నాకు ఇచ్చావు అన్నాడా? ఆదాము కూడా నెపము మోపాడు ఎవరి మీద? దేవుడు పెళ్లి చేస్తే నువ్వే కదా ఈ భార్యని ఇచ్చావు, ఇంకొకళ్ళు ఇస్తే బాగుండు కదా, ఈవిడెందుకు నాకు ఇచ్చావు అన్నాడు. నువ్వు ఇవ్వకపోతే నాకు పండ్లు కోసి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు కదా. ప్రతి పెళ్లిలో కూడా, ప్రతి వివాహంలో కూడా ఏదో ఒక సమస్య వస్తానే ఉంటుంది. కానీ ఇద్దరు మధ్యన ఐక్యత ఉన్నప్పుడు, ఒకరు కొంచెం ఎక్కువగా మాట్లాడితే, మనం కూడా ఎక్కువగా మాట్లాడితే కలహము పక్క ఇంటి వాళ్ళకి వినబడుతుంది. వివాహమైన కొత్తలో అంట వాళ్ళిద్దరి మాటలు ఎవరికి వినబడమంట. వివాహం అయిన కొంతకాలానికి వాళ్ళిద్దరి మాటలు ఎవరికి వినబడతాయంట? బయట అందరికీ వినబడతాయి. కొంతకాలం అయిన తర్వాత ఒకరి మాట ఒకరికి వినబడదంట. అలాగుందా మన వివాహ జీవితము? అలాగుంటున్నాయా మన కుటుంబ జీవితాలు? సమస్యలు వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకోవడం మానేసి బ్యాగ్ కట్టుకొని వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ వచ్చేస్తారు. అయ్యో వీళ్ళు సిగ్గేలేదంటావా అనుకుంటాను, చాలామంది చూస్తాను కదా. వెళ్ళిపోయారు కదా వీళ్ళే, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. చూసి వాళ్ళు ఏమనుకుంటారనే కొంచెమైన జ్ఞానం ఉంటే, మన గురించి మనుషులు ఏమన్నా మాట్లాడుకున్న జ్ఞానం ఉంటే అలాంటి పనులు మనము చేయలేము. దేవుని బిడ్డలు అలాగ ఉండలేరు. దేవుని బిడ్డలకి కావలసింది సాక్ష్యము. లోకంలో బ్యాగట్టుకి వెళ్ళిపోతే అది దేవుని బిడ్డలు అంటారా? కాదు కదా. మనము కొంత కష్టం, అందరూ భర్తలు అలాగే ఉన్నారని నేను చెప్పను, కానీ కొంత ఓర్పు లేకపోవడం వల్ల, కొంత తట్టుకోలేని పరిస్థితి ఉండడం వల్ల, కొంత ఇరుగు పొరుగు వారి మాటలు వినడం వల్ల, కొంత నేనే కదా తెచ్చాను, నేను లేకపోతే ఇది లేదు కదా అని నేననే స్వభావం రావడం వల్ల కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అలాగని మూర్ఖులైన భర్తలు లేరని నేను చెప్పటం లేదు, కానీ మనము కొన్నిసార్లు భర్తలను మూర్ఖులుగా, లేకపోతే భార్యను ఆ విధంగా చేసేటట్లుగా మన యొక్క నడవడిలో కూడా తేడా కనబడుతూ ఉంది. కనుక ప్రభు అంటున్నాడు, సమస్య వచ్చినప్పుడు పెట్టిబేడ సర్దుకుని వెళ్ళిపోవడం కాదు, ప్రార్థన చెయ్యి. నీ దుఃఖ దినములు నేను సమాప్తము చేస్తాను. సమాధానపరచండి. సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు. దేవుని బిడ్డలుగా నీవు నేను ఉండాలంటే సమాధానపరచాలి. ఇతరుల కాపురాల్లో చిచ్చు పెట్టేవారుగా మనం ఉండకూడదు. మనం ప్రార్థనకి వెళ్తున్నాం, దేవుని సంధికి వెళ్తున్నాము, ఇతర కుటుంబాలు ఎలాగున్నాయో మన కుటుంబాలు అలాగుంటే ప్రార్థన మానేసేయడమే మంచిది నేను అంటాను. అందుకే దేవుడు అంటాను, నన్ను బట్టియే కదా, మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్యన అవమానము, దూషణ. పాడండి మీ క్రియలను బట్టి. పాడండి, మీరు పాడతారు కదా. తీదు సాక్షిగా నీవు ఉన్నావా, పాడండి. నిలుపుచున్నావా అన్యజనుల మధ్యన నామము, అన్యజనుల మధ్యన క్రీస్తు మధురం బడుచున్నదా, నీ క్రియల వలన అవమానం, నీ వలన దోషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం, క్రీస్తు సాక్షిగా నీవు ఉన్నావా, నీదు నిలుపుకున్నావా. సరిపోదు. మన సాక్ష్యం ఏం చేయాలంట? నిలుపుకోవాలి. మన సాక్ష్యం నిలుపుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడు. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవాని ఘనమైన పాదాలకు వందనాలు.
ఈ రాత్రికాల సమయంలో నీవు ఇచ్చిన వాక్యంకై నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మా సాక్ష్యం ఎలా నిలుపుకోవాలో మాకు నేర్పించము. కుటుంబంలో ఈ దుఃఖ దినముల సమాప్తములగుటకు సహాయం దయచేయండి. సరితో పూర్తిగా నీ మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు జయం ఇవ్వగలవు. దేవ, తన బిడ్డలకు దూరంగా ఉంటుందని బిడ్డ బాధపడుతూ ఉంది. కానీ నీకు సమీపంగా జీవించడానికి కొన్ని దినములు దయచేస్తున్నావు. నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. మా యొక్క తలంపులు వేరు, నీ తలంపులు వేరు. వారికి భర్తను కూడా మార్చి నువ్వు నీ సన్నిధికి తీసుకొస్తున్నావు. మాకు తెలియదు ప్రభువా, నీ ప్రణాళికలు వేరుగా ఉంటాయి. దేవా తండ్రి, పట్టుదల కలిగి ప్రార్థన చేసే కుమార్తెగా చేసి, తన కుమారుడు యొక్క పుట్టుక దినం బట్టి తన కుమారుడు అక్కడ క్షేమంగా ఉండాలని, దేవా తండ్రి అతను సంతోషంగా ఉండాలని, ఆరోగ్యం పాలు కాకూడదని, తన కుటుంబంలో తన యొక్క కుమారుని ప్రేమించి కుటుంబం ఏర్పాటు చేసిన సహోదరి సరితని జ్ఞాపకం చేసుకుని బలపరిచి కుటుంబంలో ప్రతి సమస్య నుంచి విడుదల మీరు దయచేయమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకుని పొందుకుని చిన్నాం. పరమ తండ్రి, మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి మీ అందరికీ పలహారం ఏర్పాటు చేశారు, దాన్ని